వీళ్ళు ఎక్కడ ఉంటారు? మనుషుల దగ్గర ఉంటారు, మనుషుల్లో మమేకమై ఉంటారు, మన మధ్యలో ఉంటారు, మన దగ్గరలో ఉంటారు. కానీ దేవుని దగ్గర ఇలాంటి వాళ్ళకి ఏం లేదు, చూడలేదు. కొంతమంది ఈడెట్ట బతుకుతాడో అంట, అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతాడు, అట్లే బతుకుతాడు. నేను ఒక ఆరాధికుడనే భయం నాలో లేకపోతే ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, ఇష్టం వచ్చినట్లు జీవిస్తా, అబద్ధాలు ఆడుకుంటూ బతికేస్తా. కొంతమంది కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, షార్ట్ టైం జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఎండలో పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి, మాటలు చెప్పి బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుడు వద్దన్నది ఇంట్లో ఉంటుంది, దేవుడు వద్దన్నది ఒంట్లో ఉంటుంది, దేవుడు వద్దన్నది మనసులో ఉంటుంది, దేవుడు వద్దన్నది తలంపులో ఉంటుంది, దేవుడు వద్దన్నది హృదయంలో ఉంటుంది, దేవుడు వద్దన్నది మన లాకర్లో ఉంటుంది. ఈ లాకర్లో ఇదొక పెద్ద లాకర్. ఇది ఆ రోజు ఫీనెహాసు ఈటతో పొడిచి పాపాన్ని చంపితే, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం అనేటటువంటి కత్తితో మన లోపల దాగి ఉన్నటువంటి పాపాన్ని పట్టుకొని చంపాలి, దాన్ని తెగ నరకాలి. హృదయంలో తలంపుల్లో ఉన్నట్టుగా నువ్వు ఆస్తులుగా అది పెంచుకోనేది, నీ ఆస్తుల కంటే ఆత్మీయతను ఎక్కువగా పెంచుకోవాలి. పెరగాల్సింది ఆస్తులు కాదు, పెరగాల్సింది ఏంటి? ఆత్మీయత, ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం. పదిహేనవ కీర్తన మొదటి 5 వచనాలు మనము వాక్యపు ధ్యానము కొరకు చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో అద్భుతమైనటువంటి, అతి శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కోసం రాయించి ఉంచారు. ఈ 15వ కీర్తనలో మనం చదువుకుంటే, దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, దేవునితో సహవాసం చేయడానికి కోరుకునేటటువంటి వారు ఎలా ఉండాలో వారి యొక్క జీవితంలో పాటించవలసినటువంటి సూత్రాలు, జీవిత సూత్రాలు దీంట్లో ఉన్నాయి. ఈ 15వ కీర్తనలో దేవుని మందిరంలో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, దేవునితో సహవాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు, దేవునితో అనుదినము అనుక్షణము సహవాసం చేయాలని, దేవుని మందిరములో ఉండాలని కోరుకునేటటువంటి వారు ఎలా ఉండాలో, వారు పాటించవలసినటువంటి సూత్రాలు, వాళ్ళు అనుసరించవలసినటువంటి సత్యాలు ఈ 15వ కీర్తనలో రాయబడ్డాయి. ఒక దేవుని బిడ్డ లేకపోతే ఒక ఆరాధికుడు పాటించవలసిన, అనుసరించవలసిన, జీవితంలో గుర్తుంచుకోవలసిన, జీవితంలో ఎప్పుడు కూడా తన కనుల ఎదుట ఉంచుకోవలసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి మాటలు ఈ 15వ కీర్తనలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 15వ కీర్తన మొదటి లైన్లో గుడారము అనేటటువంటి మాట మనకు కనిపిస్తుంది. అదే లైన్లో ఇంకొక మాట పరిశుద్ధ పర్వతము అనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. మొదటిగా గుడారము, రెండవది పరిశుద్ధ పర్వతము. ఇవి రెండు కూడా దేవుని యొక్క మందిరానికి సాదృశ్యంగానే ఉన్నాయి, దేవుని యొక్క నివాస స్థలానికి సాదృశ్యంగానే ఉన్నాయి. గుడారము, పరిశుద్ధ పర్వతము అనే మాటలు ఇక్కడ కనిపిస్తాయి. మనం ఏమనుకుంటున్నామంటే, దేవుని మందిరములో ఆయనతో సహవాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు, దేవుని మందిరములో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, దేవునితో తత్సంబంధం కలిగి దేవునితో సహవాసము, స్నేహము చేయాలనుకునేటటువంటి వారు పాటించవలసినటువంటి, గుర్తుంచుకోవలసినటువంటి జీవిత సూత్రాలు, మన ఎదుట ఉంచుకోవలసినటువంటి జీవిత సత్యాలు, దైవికమైనటువంటి సత్యాలు ఇక్కడ ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య వెలుగులో ఇంకా కొంచెం లోపలికి వెళితే
మనకు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ గుడారంలో ఎవరయ్యా అతిథిగా ఉండేది? నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరయ్యా నివసించేది? ఎలాంటి వాళ్ళు నివసిస్తారు, ఎలాంటి వాళ్ళు నివసించరు? దేవునితో ఎలాంటి వాళ్ళు ఉంటారు, దేవునితో ఎలాంటి వాళ్ళు ఉండరు? ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్పబోయే ముందుగా అసలు ఎవరు ఉండరో ఒక 2 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4, 5, 6 వచనాలు చదువుదాం. 5వ కీర్తన 5, 4, 5, 6 వచనాలు. 5వ కీర్తన 4, 5, 6 వచనాలు. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. దాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ఇక్కడ 7 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. దేవుని మందిరములో ఎవరు ఉండరంట? మొట్టమొదటిది దుష్టులు ఉండరు. దేవుని మందిరములో ఎవరికి చోటు లేదు? దుష్టులకు చోటు లేదు, దుష్ట సంబంధులకు చోటు లేదు, దుష్ట సాంగత్యం చేసే వాళ్ళకి చోటు లేదు. దేవుని మందిరములో దుష్టులకి చోటు ఉండదు. రెండవది చెడుతనమునకు చోటు లేదు. దేవుని మందిరములో, దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖములో, ఆయన గుడారములో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరికి చోటు లేదు? దుష్టులకు చోటు లేదు. రెండవది చెడుతనమునకు చోటు లేదు. దేవుని దగ్గర దుష్టులకు చోటు ఉండదు. కొన్నిసార్లు మనం అంటుంటాం, మనం వింటుంటాం, నీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అయ్యా నీకు తెలుసా? నీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? దుష్టులండి వాళ్ళు, దుర్మార్గులండి వాళ్ళు. అట్టంటి వాళ్ళని నీ ఎమ్మడి పెట్టుకొని తిప్పుతున్నావు, అట్టంటి వాళ్ళు నీ ఆఫీసులో పనిచేస్తున్నారు, అట్టంటి వాళ్ళు నీ ముఠాలో ఉన్నారు, అట్టంటి వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు, అట్లాంటి వాళ్ళు నీ రక్త సంబంధికుల్లో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు? దుష్టులు, దుష్ట కార్యములు జరిగించేవాళ్ళు, దుష్ట ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు. మనుషుల దగ్గర చోటు ఉంటుందేమో కానీ ఇలాంటి వాళ్లకు దేవుని దగ్గర, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క గుడారములో, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఎవరికి చోటు లేదు? దుష్టులకు, దుష్టత్వానికి చోటు లేనే లేదు. అందుకనే దేవుడు సాతానుడు, దుష్టుడైనటువంటి సాతానుని ఏం చేశాడు? తన పరలోకములో నుండి కిందకు గెంటి వేశాడు. దుష్టుడైనటువంటి హామానుకు ఉరికొయ్యే మిగిలింది. దుష్టుడైనటువంటి సాతానుకి వాడు పతనమైపోయాడు, పాడు చేయబడ్డాడు, గెంటి వేయబడ్డాడు. పరలోకములో నుండి, పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆయన ఏం చేయబడ్డాడు? సాతానుడు నెట్టివేయబడ్డాడు, కొట్టివేయబడ్డాడు. ఇలాంటి వాళ్లకు మనుషుల దగ్గర చోటు ఉంటుందేమో కానీ, మనుషుల దగ్గర విలువ ఉంటుందేమో కానీ దేవుని దగ్గర అలాంటి వాళ్ళకి చోటు లేదు, విలువ లేదు, స్థానము లేదు ఇలాంటి వాళ్లకు. అందుకని దేవుని దగ్గర ఎవరికి చోటు లేదు? దుష్టులకు చోటు లేదు. రెండవది చెడుతనం జరిగించేటటువంటి వాళ్లకు దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో, పరిశుద్ధ పర్వతం మీద, దేవుని యొక్క గుడారములో వీళ్ళకేమి లేదు? చెడుతనం జరిగించే వాళ్ళకి చోటు లేదు. అసలు చెడుకి దేవుని యొక్క సన్నిధిలో చెడుకి స్థానమే లేదు. చెడుకి దేవుని యొక్క సన్నిధిలో చోటే లేదు. దేవుని దగ్గర చెడు లేదు, ఆయన సన్నిధిలో చెడు లేదు, ఆయన సముఖములో చెడు లేదు, ఉండదు, ఉండబోదు. దేవుడు అసలు ఉండనీయడు. మూడవదిగా ఏమనుకున్నాం అక్కడ చదివిన వచ్చిన భాగంలో 5వ వచనంలో? డాంబికులకు చోటు లేదు. డంబంగా మాట్లాడతారు వీళ్ళు. ఏమనుకున్నావు నేనంటే? మేమంటే ఏమనుకున్నావు? నా గొప్పతనం అంటే ఏమనుకున్నావు? నా మాట వేదం ఏమనుకున్నావు? నా మాటే శాసనం, నా మాటే వేదం,
ఏమనుకున్నారని భూమికి ఇంతెత్తు నడుస్తూ ఉంటారు. డాంబికులు వీళ్ళు. మేకపోతు గాంభీర్యం చూపెడతారు, చూశారు? మేకపోతు గాంభీర్యం చూపెడతారు. డమ్మములు మాట్లాడేవాళ్ళు డాంబికులు వీళ్ళు. వీళ్ళకు డబ్బాలు కొట్టుకోకపోతే, డంబాలు చెప్పుకోకపోతే పొద్దుబోదు వీళ్ళకి. ముద్ద దిగదు, పొద్దుబోదు, తెల్లారదు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? డంబాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, డాంబికంగా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేటటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్లకు దేవుని సన్నిధిలో ఏమి లేదు, చోట్లేదు. అలాంటి వాళ్లకు దేవుని సన్నిధిలో చోటే లేదు. డాంబికులు దేవుని సన్నిధిలో ఉండరు, దేవుడు ఉండనీయడు. అలాంటి వాళ్లకు దేవునికి సన్నిధిలో చోటే లేదు, స్థానమే లేదు. గెట్ అవుట్ అంటాడు దేవుడు. నాలుగవదిగా ఎవరు వాళ్ళు? పాపులు. మొదటి కీర్తనలో మనం చూస్తాం, పాపులు దేవునికి సన్నిధిలో నిలవలేరు. వాళ్ళు పాపులకు దేవునికి సముఖంలో చోటు లేదు. పాపులు దేవునికి సన్నిధానములు ఉండలేరు. పాపులకు స్థానం లేదు, పాపిష్టి వాళ్ళకి స్థానం లేదు. ఇందాక అనుకున్నట్లుగా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనుషుల దగ్గర ఉంటారేమో కానీ దేవుని దగ్గర ఉండలేరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? దుష్టులు మనుషుల దగ్గర ఉంటారేమో, చెడుతనం జరిగించే వాళ్ళు మనుషుల దగ్గర ఉంటారేమో, డాంబికులు మనుషుల దగ్గర ఉంటారేమో, పాపులు మనుషుల దగ్గర ఉంటారేమో, కానీ దేవుని దగ్గర ఇలాంటి వాళ్ళకి ఏమి లేదు, చోటు లేదు, స్థానము లేదు. పాపులకు దేవునికి సన్నిధిలో చోటు లేదు, స్థానము లేదు. తర్వాత ఏముంది? అబద్ధములాడేవాళ్ళు. 6వ వచనంలో ఉంది కదండి, అబద్ధం ఆడేటటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ఎవరు? దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క గుడారములో, దేవుని యొక్క సముఖములో ఎవరికి స్థానం లేదో, ఎవరికి చోటు లేదో ఈ 15వ కీర్తనలో మాట్లాడుకుంటున్నాం. 6వదిగా అబద్ధం ఆడేటటువంటి వాళ్ళు దేవునికి సన్నిధిలో నిలవలేరు, ఉండలేరు. మొదట నుండి అబద్ధానికి జనకుడు ఒకడున్నాడు, వాడే సాతానుడు. అబద్ధమాడువాడు, అబద్ధానికి జనకుడు సాతానుడు. వాడు నోరు తెరిచాడా ఒక్క నిజం కూడా ఉండదు. వాడు నోరు తెరిచాడా ఒక్కటైనా నిజం మాట్లాడు. వాడు నోరు తెరిచాడా ఒక్కటైనా నిక్కచ్చి మాట ఉండదు, నిజమైన మాట ఉండదు, విలువైనటువంటి మాట ఉండదు. విలువ తక్కువ మాటలు మాట్లాడతాడు. ఎందుకోసమని? వాడు అబద్ధీకుడు కాబట్టి. అననీయ సప్పీరాలు వాళ్ళిద్దరూ ఏకమై ఏమి అమ్ముకున్నారు? వాళ్ళు పొలం అమ్ముకున్నారు. యోసేపు గారు అంటే బర్నబాసు గారు పొలం అమ్మారని అననీయ సప్పీరాలు పొలం అమ్మారంట. బర్నబాసు గారు పొలం అమ్మి వచ్చిన డబ్బును పరిచర్యకి ఇచ్చాడు, అపోస్తలులకు ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో. ఈ 5వ అధ్యాయంలో ఈ అననీయ సప్పీరాలు ఏకమై వాళ్ళు ఏం చేశారంటే, భార్యాభర్తలు ఒకరి ఎరుకు చొప్పున ఒకరు ఏకమై ఏమమ్ముకున్నారంటే పొలం అమ్మారు. పొలం అమ్మి వచ్చినటువంటి డబ్బును కొంత దాచిపెట్టుకొని కొంత దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారు. అది తప్పు కాదు, అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అబద్ధం ఆడారు. ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మామండి. నిజం చెప్పండి, మీ మీద ఒట్టండి. పాస్టర్ గారండి, మీతో అబద్ధం ఆడతామా? మీరు మనుషులతో కాదు, దేవునితోనే మీరు ఏం చేస్తున్నారు? మీరు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు ఏమనుకున్నావు దేవుడు అంటే? ఎవరున్నారంట 6వదిగా దేవుని యొక్క సన్నిధిలో? అబద్ధం ఆడేవాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఉండరు, కొట్టివేయబడతారు వాళ్ళు. అననీయ సప్పీరాలు వాళ్ళు ఏకమై అబద్ధం ఆడారు, ఏకమై చచ్చారు. వాళ్ళు ఏకమై కొట్టివేయబడ్డారు. దేవుని యొక్క సముఖములో నుండి, దేవుని యొక్క మందిరములో నుండి బయటకు మోసుకొని పోబడ్డారు. వాళ్ళు దేవుని యొక్క మందిరములో నుండి వాళ్లకు స్థానం లేకుండా పోయింది, దేవుని యొక్క మందిరములో చోటు లేకుండా పోయింది, దేవుని యొక్క మందిరములో వాళ్లకు అర్హత కోల్పోయారు. వాళ్ళు దేన్ని బట్టి అంటారు? అబద్ధం. 7వదిగా ఏముంది అక్కడ? అబద్ధం తర్వాత 5వ కీర్తనలో కపటం ఉంది. అక్కడ ఏముంది? కపటం. కపటం అంటే ఏంటో తెలుసా అండి? బయటకు ఒకటి మాట్లాడటం, లోపల ఒకటి ఉంచుకోవటం. పైనేమో గొర్రె రూపం కనిపిస్తుంది, లోపలేమో తొడేలు రూపం ఉంది. అసలు ఒరిజినల్ ఏంటి? లోపల ఉన్న తొడేలే ఒరిజినల్. బయటకు ఏం కనిపిస్తుందంటే
ఏం కనిపిస్తుంది? గొర్రె రూపమే కనిపిస్తుంది, కానీ లోపల తొడేలు. వారి పెదవుల క్రింద విషం ఉంది, చేటు ఉంది. వాళ్ళు నోరు తెరిస్తే సమాధి, కపటం. ఏదో వీడి ముందు అలా చెప్పాను కానీ వీడి సంగతి నేను చూస్తా. ఏదో వాడి ముందు డైరెక్ట్గా చెప్పటం బాగోదు, కానీ తర్వాత వీడు అంతేంటో నేను చూస్తా, వీడు అంతేంటో నేను తేలుస్తా. వాడి ముందు నేను అలా చెప్పలేదు. వాడి ముందు ప్రేమగా మాట్లాడాను, తన ముందు ప్రేమగా మాట్లాడాం, తన ముందు ప్రేమతో ఏం చేశామనంటే ప్రేమతో మాట్లాడాం. వాడు వెళ్ళిపోయినప్పుడు ఇదా తన ఈడ, ఆయన ఉన్నప్పుడు తమ్ముడు అని అన్నాం, ఆడిపోయినప్పుడు ఏమన్నామంటే ఆడా ఈడా అదా ఇదా అని అంటాడు. కానీ లోపల ఏముంది? కపటం అంటారు దీన్నే ఏమంటాము? కపటం. ఇలాంటి వాళ్లకు, ఈ 7 రకాలైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్లకు దేవుని యొక్క మందిరంలో ఏమి లేదు. దేవుని యొక్క మందిరంలో ఏమి లేదు? చోటు లేదు, స్థానము కూడా లేదు. 15వ కీర్తన ధ్యానంలో ఉన్నాం మనం. దేవుని యొక్క మందిరములో ఎవరు ఉండరు? దుష్టులకు చోటు లేదు. రెండవదిగా చెడుతనం జరిగించే వాళ్ళకు చోటు లేదు. మూడవదిగా డాంబికులకు చోటు లేదు. నాలుగవదిగా పాపులకు చోటు లేదు. ఐదవది అబద్ధమాడే వాళ్లకు చోటు లేదు. ఆరవదిగా కపట వేషాలు వేసేటటువంటి వాళ్లకు, కపటంగా మాట్లాడే వాళ్లకు చోటు లేదు. మరి ఎవరుంటారు దేవునికి సన్నిధిలో? ఆయన గుడారంలో ఎవరుంటారండి? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎవరుంటారండి అంటే ఇప్పుడు వాక్య భాగంలోనికి వస్తాం. 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవరు ఉండరో ఇప్పుడు దాకా చూసుకున్నాం. ఎవరుండరు? దుష్టులు ఉండరు, చెడుతనం జరిగించే వాళ్ళు ఉండరు, డాంబికులు ఉండరు, పాపులు ఉండరు, అబద్ధమాడే వాళ్ళు ఉండరు, కపటపు మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉండరు. వీళ్ళు ఎక్కడుంటారు? మనుషుల దగ్గర ఉంటారు, మనుషుల్లో మమేకమై ఉంటారు, మన మధ్యలో ఉంటారు, మన దగ్గరలో ఉంటారు. కానీ దేవుని దగ్గర ఇలాంటి వాళ్ళకి ఏం లేదు, చోట్లేదు. మరి ఎవరుంటారయ్యా దేవుని దగ్గర అంటే ఇప్పుడు వచన భాగంలోనికి వస్తాం. 2వ వచనంలో, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే. ఎవరుంటారంటే దేవుని దగ్గర యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరుంటారు దేవుని దగ్గర? యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉంటారు. యథార్థమైనటువంటి ప్రవర్తన, యథార్థమైనటువంటి మనస్తత్వం, యథార్థమైనటువంటి జీవితం కలిగినటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళు అసలు మొదట్లో మనం ఏమనుకున్నాం? దేవుని మందిరములో ఉండడానికి, దేవునితో సహవాసము చేయడానికి, దేవునితో సహవాసములో ఉండడానికి, దేవునికి సన్నిధిలో ఆరాధించే ఆరాధికులు దేవునితో నిత్యం ఉండడానికి, ఆయన గుడారములో ఉండడానికి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండడానికి కొన్ని పాటించవలసినటువంటి సూత్రాలు ఇక్కడ ఉన్నాయి, అనుసరించవలసినటువంటి సూత్రాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే 2వ వచనములో యథార్థమైనటువంటి ప్రవర్తన ఉండాలి. ఏముండాలి? యథార్థమైనటువంటి ప్రవర్తన ఉండాలి. అంటే నీతి, నిజాయితీ, నిష్కాపట్యం. ఇందాక ఒక కపటం అనేటటువంటి మాట చూసాం. కపటంగా మాట్లాడే వాళ్లకు దేవుని దగ్గర ఏమి లేదంటే, దేవుని దగ్గర ఏమి లేదు, చోటు లేదు. దేవునికి సన్నిధిలో చోటు లేదు. ఇప్పుడు దేవుని దగ్గర ఉండాలనుకునేటటువంటి వాడు, దేవునితో సహవాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు, దేవుని యొక్క గుడారములో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకునేటటువంటి వాళ్ళు చేయవలసిన పని ఏమిటో తెలుసా అండి? యథార్థమైనటువంటి ప్రవర్తన. ఏముండాలి? యథార్థమైనటువంటి ప్రవర్తన. చూద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని దగ్గర ఉండేది ఎవరో తెలుసా అండి? ఆయన గుడారంలో ఉండేది ఎవరో తెలుసా అండి? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండేటటువంటి వాళ్ళు ఎవరో తెలుసా అండి? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు. యథార్థమైన ప్రవర్తన అంటే నీతి, నిజాయితీ, నిష్కపటం. నీతి, నిజాయితీ, నిష్కపటం, ఇవి కలిగినటువంటి వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు.
ఇవి కలిగినటువంటి వాళ్ళు దేవునితో ఉంటారు. ఇవి కలిగినటువంటి వాళ్ళు ఆయన గుడారములో ఉంటారు. ఇవి కలిగినటువంటి వాళ్ళు ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉంటారు. ఇవి లేకపోతే మనిషి అంటాడు అప్పుడప్పుడు, నీతి నిజాయితీ నిష్కాపాఠం అంటే ఎట్లా మనం బతికేది? ఈ రోజులో నిజం మాట్లాడేవాడికి నౌకలు లేవు. ఈ రోజుల్లో సత్యములో నిలబడితే మనం ఎట్లా బతుకుతామని కొద్దిగా అబద్ధం ఆడాలి, కొద్దిగా మోసం చేయాలా, కొద్దిగా నీళ్లు కలపాలా, కొద్దిగా దొంగ సంతకం ఒకటి చేయాలా, ఏదో మన పలుకుబడిని ఉపయోగించాలి, ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు చేయాలి, ఏదో మనం అనుకున్న జరిగించాలి. ఒక్క అబద్ధమేగా ఏమవుతుంది? దేవుడు అన్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఏం చేయాలంటే 2వ వచనంలో హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకంగా నిజం పలకాలి. హృదయపూర్వకంగా నేను నిజం పలకాలి అని అంటే, హృదయపూర్వకంగా నిజం పలకాలంటే, నా నోరు నిజం చెప్పాలంటే నా మనసులో నిజం ఉండాలి, నా హృదయంలో నిజం ఉండాలి, నా తలంపుల్లో నిజం ఉండాలి, నా అంతరంగంలో నిజం అనేది ఉంటే ఆ నిజం నోటి మీదకు వస్తుంది. నా నోరు నిజం మాట్లాడాలి అని అంటే, నా నోరు నిజం చెప్పాలి అంటే, నిజం పలకాలి అంటే హృదయంలో ఏముండాలి? దైవ సత్యం ఉండాలి, దైవ భయం ఉండాలి. దైవ సత్యం, దైవ సత్యము లోపల ఉంటే, దైవ భీతి లోపల ఉంటే నా ప్రవర్తన బాగుంటుంది, నా నోరు కూడా నిజమే మాట్లాడింది. దైవ భయం లేనటువంటి వాడు, దైవ భీతి లేనటువంటి వాడు, దేవుని భయం లేనటువంటి వాడు అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతాడు. కొంతమంది ఈడెట్ట బతుకుతాడో ఈడెట్ట బతుకుతాడు అంట, అబద్ధాలు చెప్పుకుంటూ బతుకుతాడు, అట్లే బతుకుతాడు. మనం అంటాంగా, ఈడు ఎట్లా బతుకుతాడంటే ఆ మాట ఈ మాట చెప్పుకొని బతుకుతాడు ఈడంతే. ఆ మాట ఈ మాట చెప్పుకొని బతుకుతాడు, అబద్ధమాడి బతుకుతాడు, అబద్ధాలు చెప్పే బతుకుతాడు. ఈ బతకడం వేరు, ఆ బతకడం వేరు. కొంతమంది పని చేసుకొని బ్రతుకుతారు, కొంతమంది కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారు, కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాడు, కొంతమంది ఉదయం సాయంత్రం పగలు రాత్రి పని చేసుకుంటూ బతుకుతాడు. కుటుంబాన్ని గురించి డబ్బులు సంపాదిస్తే ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఎట్ట బతుకుతారు వీళ్ళు? మాటలు చెప్పుకుంటూ బతుకుతాడు, అబద్ధాలు ఆడుకుంటూ బతుకుతాడు. మరి కొన్నిసార్లు ఇట్టంటోడు గడిపే నిండుద్ది. వీడే డెవలప్ అయినట్టు కనిపిస్తాడు, వీడే అభివృద్ధిలోనికి వచ్చినట్టు కనిపిస్తాడు. నిజం చెప్పినోడు ఎప్పుడు అక్కడే ఉంటాడు. కొన్నిసార్లు గెలిచేదంతా నిజం కాకపోవచ్చు. సత్యమేవ జయితేలే కానీ, నిజమేలే కానీ కొన్నిసార్లు గెలిచేదంతా నిజమే కాదు, అబద్ధం కూడా గెలుస్తుంది. కొన్నిసార్లు అబద్ధం కూడా పైకి కనిపిస్తుంది. జాగ్రత్త ఓ ఆరాధికుడా, ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నావా? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నావా? ఏం చేయాలి? నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి నిజం పలకాలి. నువ్వు నిజమే పలకాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి బంట్రౌతులు వస్తే, సైనికులు వస్తే ఆయన ఒక మాట అన్నాడు, యేసు ప్రభు నేనే ఆయనను అని అన్నాడు. ఎందుకోసం ఆయన మాట అన్నాడంటే, వస్త్రధారణ మొత్తం అలానే ఉండేవాడు వాళ్ళు చూడటానికి. అప్పుడు యోధ అన్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయననే మీరు అరెస్ట్ చేయాలంటే ఒక మనిషి అంటాడు, అయ్య బాబు నేను కాదండి, నేను చేయలేదండి, ఆడండి ఈడండి నేనండి, నేను ఎప్పుడు చెప్పను. నేను ఎందుకోసం నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళు, నేనని ఎప్పుడు ఒప్పుకోను. నేను ఎందుకోసమని అబద్ధం ఆడుతున్నాను. నేను యేసుప్రభు అన్నాడు, నేనే ఆయన, ఆయనలో అబద్ధము లేదు, ఆయన నిజం పలికేటటువంటి వాడు, సత్యం పలికేటటువంటి వాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన సత్యవంతుడు, ఆయన సత్యం పలికేటటువంటి వాడు, సత్యం మాట్లాడేటటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నాం. కానీ మనకు కొన్ని ఇక్కడ ఏమున్నాయో తెలుసా అండి? పాటించవలసినటువంటి సూత్రాలు ఉన్నాయి, పాటించవలసినటువంటి పద్ధతులు ఉన్నాయి. దాంట్లో ఏంటో తెలుసా? యథార్థమైన ప్రవర్తన. యథార్థమైన ప్రవర్తన ఉండాలి. ప్రాణం పోయినా అబద్ధం ఆడడం, ప్రాణం పోయినా సత్యమే మాట్లాడతాను.
ప్రాణం పోతున్న అబద్ధమాడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నేర్పించారు. అరెస్ట్ చేస్తారండి, దెబ్బలు కొడతారండి, కొరడ దెబ్బలు ఉన్నాయండి, సిలువ ఉందండి, జైలు ఉందండి, అవమానం ఉందండి, అవహేళన ఉందండి, అవమానాలు ఉన్నాయండి. అయినా సరే నేను అబద్ధమాడను, నేనే ఆయనను, నాకు ఇట్లాంటిది ఉందని తెలిస్తే 1000 అబద్ధాలు ఆడతా, 1000 అబద్ధాలు ఆడతా, ఏడుస్తాను, పొర్లుతాను, దొర్లుతాను, రోధిస్తాను. ఎందుకోసమని? ఇదంతా నిజంగా దాని నుండి తప్పించుకోవడానికి నేను ఎన్ని పాటలు పడతానో, నేను డబ్బులు ఖర్చు పెడతాను, వ్యక్తుల దగ్గరికి వెళ్తాను, శక్తుల దగ్గరికి వెళ్తాను. అయ్యా నన్ను దీని నుండి తప్పించండి అయ్యా, మీరు అడిగింది ఇస్తాను అయినా. దేవుని దగ్గర చల్లవి లాంటివి దేవుడు చేయలేదు, మన విషయంలో దేవుని దగ్గర ఇవి చల్లవు. అందుకనే దేవుడు అన్నాడు, ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నావా, ఆయన మందిరంలో ఉండాలనుకుంటున్నావా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నావా? యథార్థత. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నోరు నిజం మాట్లాడాలి అని అంటే, నోరు నిజం పలకాలి అంటే హృదయంలో ఏముండాలి? దైవ సత్యం, దైవ భీతి, దైవ భయం లోపల ఉండాలి. యోసేపుని చేయి పట్టుకొని పొత్తిఫేరా భార్య పాపం చేయడానికి ప్రేరేపించినప్పుడు, పాపం చేయడానికి తొందర పెడుతున్నప్పుడు యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. లోపల ఏముంది? దైవ భయం అనేది ఉంది. లోపల దైవ భయం లేకపోతేనే ఒక దేవుని బిడ్డ ఇష్టం వచ్చినట్టు జీవిస్తాడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. భయం లేని బతుకులు అవన్నీ. భయము లేని భక్తి, భయము లేని భక్తి, భయము లేని జీవితం, భయము లేని నోరు ఇష్టానికి మాట్లాడుతుంది, ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అందుకే వీపు, శరీరం నోటికి దండం పెడుతుందంట. మయ్యగా మా తల్లి, ఓ నాలుకమ్మ నువ్వు జాగ్రత్త అమ్మ, నువ్వు మాట్లాడి నువ్వు బాగానే ఉంటావు. దెబ్బలు తినేది ఎవరు? నేనే. నోరు మాట్లాడి బాగానే ఉంటుంది, నాలుక మాట్లాడి బాగానే ఉంటుంది. గుల్లయ్యేది ఎవరు? నలిగిపోయేది ఎవరు? చితికిపోయేది ఎవరు? వీపు, శరీరం. దెబ్బలు ఎవరికి? శరీరానికి. గాయాలు ఎవరికి? శరీరానికి. కర్ర దెబ్బలు ఎవరికి? చీపురు దెబ్బలు ఎవరికి? అరచేతి దెబ్బలు ఎవరికి? వీపుకి. అందుకని దండం పెట్టుద్దంట ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా. ఓ నోరు, ఓ నాలుక జాగ్రత్త, నువ్వేం మాట్లాడుతున్నావో జాగ్రత్త, నువ్వు చెడు తీసుకొని వస్తావు మయ్యగా, నువ్వు జాగ్రత్తమ్మా అని దండం పెట్టుద్దంట. ఈ ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేది నాలుకే కదా. ఈ ప్రకృతి చక్రానికి అడవికి నిప్పు పెట్టేది అగ్గిపుల్ల, ఈ శరీరానికి నిప్పు పెట్టేది నాలుక. జాగ్రత్త. నీవు హృదయపూర్వకంగా నిజం పలకాలంటే లోపల ఏముండాలో తెలుసా? దైవ భయం ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవనే భయం ఉండాలి. నేను ఒక ఆరాధికుడనే భయం నాలో లేకపోతే ఇష్టం వచ్చినట్టు బతుకుతా, ఇష్టం వచ్చినట్లు జీవిస్తా, అబద్ధాలు ఆడుకుంటూ బతికేస్తా. ఇందాక నేను ఒక మాట అన్నాను, కొంతమంది కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు కష్టపడి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏమండి, పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, షార్ట్ టైం జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఫుల్ టైం జాబ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఎండలో పని చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి, మాటలు చెప్పి బ్రతికే వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని యొక్క గుడారములో ఉండాలనుకుంటే 15వ కీర్తన ప్రకారముగా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటే నువ్వు పాటించవలసినటువంటి సూత్రాలు, నేను పాటించవలసిన సూత్రాలు 15వ కీర్తనలో ఉన్నాయి. నీ నోరు నిజం పలకాలి అని అంటే హృదయములో దైవ సత్యం, నీతి, నిజాయితీ ఉండాలి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలాగా అది మొదటి సత్యం. రెండో జ్ఞాపకం చేస్తాను, చూడండి 3వ వచనం, 15వ కీర్తన 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు.
దేవుని గుడారంలో ఉండేవాడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండేవాడు ఎలాంటి వాడో మొట్టమొదటిగా చూసుకున్నాం. రెండవదిగా ఎలా ఉండాలో తెలుసా అండి? హానికరమైన మనసు ఉండకూడదు. ఏముండకూడదు? హానికరమైనటువంటి మనసు ఉండకూడదు. అక్కడ మనం చదువుతాం, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఇక్కడ కొంత ఆగుదాం. మరి దేవుని గుడారంలో ఉండాలనుకుంటున్నాం కదా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నాం కదా, ఆయన మందిరంలో ఉండాలనుకుంటున్నాం కదా, ఆయనతో సహవాసం చేయాలనుకుంటున్నాం కదా. ఉండకూడని రెండవ సంగతి ఏమిటంటే హానికరమైన మనసు ఉండకూడదు. హానికరమైనటువంటి మనసు అంటే ఇతరుల మీద నిందలు వేయకూడదు, ఇతరుల మీద నిందలు వేయకూడదు. నిందలు వేసే బుద్ధి సాతానుడు బుద్ధి. జకర్యా గ్రంథంలో మనం చూస్తాం, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువను సాతానుడు అంటాడు, అవతారం ఏంటి, ఆ వస్త్రాలు ఏంటి, ఈయన ప్రధాన యాజకుడు అంట, వాక్యాన్ని బోధించేవాడంట అని ఏం చేస్తున్నాడు సాతానుడు? యెహోషువ మీద నిందలు మోపుతున్నాడండి, నిందలు మోపుతున్నాడు. నిందలు మోపే బుద్ధి సాతానుడు బుద్ధి. నింద వేసే పని, నిందలు వేసే పని, నింద మోపే పని సాతానుడు బుద్ధి. కానీ మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిందలు మోపలేదు, కానీ వేరే వాళ్ళ మీద ఆయన నిందలు భరించాడు, మోసాడు, సహించాడు. ఆయన నిందలు మోపేవాడు కాదు మన దేవుడు. నిందను అవమానాలను ఆయన మోసే దేవుడు. ఆయన భుజం మీద మోసాడు. ఎన్నో అవమానాలు, నిందలు భరించి సహించి ఆయన మోసాడు. మనిషి అంటాడు కొన్నిసార్లు, నేను ఈ నిందలు భరించలేకపోతున్నాను, ఈ అవమానాలు భరించలేకపోతున్నాను. అబ్బా, దేవుని కంటే పెద్ద గొప్ప ఏమి కాదు నేను. మనం దేవుడు మోసినటువంటి, దేవుడు భరించినటువంటి నిందలు అవమానాల కంటే పెద్ద వచ్చింది ఏమీ లేదు ఇక్కడ మనకి. నేనైనా కావచ్చు, మనమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు కదా. కానీ ఏం చేయకూడదు? ఇతరుల మీద నిందలు మోపకూడదు. రెండవది, ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడకూడదు, అవమానిస్తూ మాట్లాడకూడదు. వాళ్ళ రూపాన్ని గురించి అవమానిస్తాం, వాళ్ళ మాటను గురించి అవమానిస్తాం, వాళ్ళ నడకను గురించి అవమానిస్తాం, వాళ్ళ పర్సనాలిటీ గురించి అవమానిస్తాం. అవునా కదా? పుల్లగా ఉన్నా అవమానిస్తాడు, కొంచెం లావుగా ఉన్నా అవమానిస్తాడు, తిన్నా అవమానిస్తాడు, తినకపోయినా అవమానిస్తాడు. నడకని అవమానించావు, మాటని అవమానించావు, ప్రతిదీ అవమానించావు. ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని గుడారంలో ఉండాలనుకుంటున్నావు కదా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నావు కదా, ఆయన మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నావు కదా, దేవుని ఆరాధిస్తున్నటువంటి దేవుని బిడ్డ, ఇతరుల మీద నువ్వు ఏం చేయకూడదు? నిందలు మోపకూడదు, ఇతరుల గురించి అవమానకరముగా మాట్లాడకూడదు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని చూడండి, ఆయన అవమానించబడ్డాడు కానీ ఎవరిని ఆయన అవమానకరంగా అయినా మాట్లాడలేదు. ఆయన నిందలు మోసాడు కానీ ఆయన నిందలు ఎవరి మీద మోపలేదు. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయనే మనకు మాదిరి, ఆయనే మన గురి, ఆయనే మన గమ్యం. ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడకూడదు. ఇంకో మూడో విషయం ఏమిటంటే ఇతరులకు కీడు చేయాలన్న కోరిక ఉండకూడదు. కీడు, నీ సంగతి ఎట్లా ఉందా, నీ సంగతిదా, నాకే ఎదురు మాట్లాడావా, నాకే కుర్చీ ఇవ్వలేదా, నాకే ఎట్లా చేసావా, నాకే అట్లా చేసావా, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదా, నన్ను గౌరవించలేదా, నన్ను సన్మానించలేదా, నువ్వేంటో నేనేంటో నీకు చూపిస్తా, నేనేంటో నీకు తెలియజేస్తా, నేనేంటో నీకు సాయంత్రానికల్లా తెల్లారుల పాటికి చూడు నేనేంటో. అదే ఏంటంటే ఇతరులకు కీడు చేయాలని కోరిక ఉండకూడదు. కీర్తన 32లో ఒక మాట ఉంటుంది, వాళ్ళ నాలుక క్రింద అంట కత్తులు, విషం, చేటు వాళ్ళ యొక్క నాలుకల కింద ఉంది. దేవునితో ఉండాలనుకునేటటువంటి వాడు ఇవన్నీ విడిచిపెట్టాలి. దేవుని గుడారంలో ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకునేటటువంటి వాళ్ళు, దేవుని మందిరంలో యుగయుగాలు నివాసం చేయాలనుకునేటటువంటి వాళ్ళు ఇవి విడిచిపెట్టాలి. ఆరాధికుడు ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇంకో నాలుగో విషయం ఏమిటంటే ఈ పాయింట్ దగ్గర ఇతరుల ఎడల తీవ్రమైనటువంటి ద్వేషం ఉండకూడదు.
ఇతరుల ఎడల నేను 4 విషయాలు చెప్పాను ఇక్కడ. ఇతరుల మీద నిందలు మోపకూడదు. రెండవది, ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడకూడదు. మూడవది, ఇతరులకు కీడు చేయాలని కోరిక ఉండకూడదు. నాలుగవది, ఇతరుల ఎడల తీవ్రమైనటువంటి ద్వేషం, ఒక రకమైనటువంటి కోపం, ద్వేషం ఉండకూడదు. కొంతమందిని చూస్తే పొట్టలో తిప్పుద్ది, కొంతమందిని చూస్తే కోపం అగ్గి లేకుండానే రగులుకుంటుంది, అగ్గి పూల లేకుండానే రగులుకుంటుంది. ఎందుకోసమనంటే అసలు ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లా. కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, మొహమంతా ఉబ్బిపోయింది, మనసంతా నిండిపోయింది. దేనితో? కోపంతో. కొంతమంది కోపం కళ్ళల్లో కనిపిస్తుంది, కొంతమంది కోపం మొహంలో కనిపిస్తుంది, కొంతమంది కోపం ప్రవర్తనలో కనిపిస్తుంది, చేతల్లో కనిపిస్తుంది. కారణం ఏంటంటే రగిలిపోతుంది, ఇక్కడ రగిలిపోతుంది. ఇవన్నీ ఉంటే ఎట్లా? ఇవన్నీ ఉంటే ఆయన గుడారంలో నీవు ఉండలేవు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండలేవు, ఆయన మందిరంలో దేవుని సరిగా ఆరాధించలేవు. ఇవి ఉండకూడని విషయాలు. జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం పాటించవలసిన సూత్రాలు ఇవి, మనం అవలంబించవలసినటువంటి లక్షణాలు ఇవి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక, నీ వాక్యానుసారముగా జీవించి ఆరాధించిన కృప చూపించాడు. ఈ వచనాలకు నేను ఒక వచనం చూపెడతాను. ఈ మాటలకి 101వ కీర్తన 5వ వచనం చూసి మరలా వెనక్కి వచ్చేద్దాం. 101వ కీర్తన 5వ వచనం చూసారా? అందరు తీసారా? 101వ కీర్తన 5వ వచనం చదవ. చూసారా ఏముందమ్మా? 101వ కీర్తన 5వ వచనంలో తమ పొరుగు వారిని చాటున దూషించేవాళ్ళు. కొంతమంది చేశారు ఇందాక నేను అన్న. 101వ కీర్తన 5వ వచనంలో తమ పొరుగు వారిని చాటున కొంతమంది ఎదురు దూషించరండి. వాళ్ళు ఎదురుబడి మాట్లాడలే. ఇంత ఫస్ట్లో ఒక మాట అన్నా, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాడు, మనిషి లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడుతుంది. ఇదేం చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఏమంటుంది? తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరిస్తాను, చంపిపడేస్తాను. నేను చాటును దూషిస్తాడు. ఇంట్లో కూర్చొని ఒక మనిషిని దూషిస్తున్నావేమో, ద్వేషిస్తున్నావేమో, అందరాని మాటలు అంటున్నావేమో, నాకు వినపడకపోవచ్చు, బయటోడికి వినపడకపోవచ్చు, కానీ మన దేవుడికి అది వినిపిస్తుంది. యోసేపు అందుకనే తప్పు చేయలే. అక్కడ మనుషులు ఎవరూ లేరు. ఆయన తప్పు చేస్తే అక్కడ ఆధారాలు కూడా ఏమీ దొరకవు. కానీ చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు, నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు అని హృదయంలో భయం, హృదయంలో దైవభక్తి ఉంది కాబట్టి యోసేపు తప్పు చేయలేదు. మరి ఇక్కడ ఆరాధికుని సంగతికి వస్తే, ఆరాధికుని యొక్క విషయానికి వస్తే, చాటును నేను దూషించకూడదు కదా. పబ్లిక్గా కూడా దూషించకూడదు, చాటును కూడా దూషించకూడదు. ఒక వ్యక్తి గురించి నేను అంత చులకనగా ఎలా మాట్లాడతాను? నేను ఒక వ్యక్తి గురించి అంత తేలిగ్గా ఎట్లా తీసి పడేస్తాను? నేను అది నా పని కానే కాదు, అది నా పని కాదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాము? 15వ కీర్తన మొదటి వచనంలో ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నామండి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నామండి, ఆయన మందిరంలో నివాసం ఉండాలనుకుంటున్నామండి. ఇవన్నీ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. చాటును దూషిస్తావా? చాటును మాట్లాడతావా? చాటును దూషిస్తావా? చాటును ద్వేషిస్తావా? చాటును ఒక వ్యక్తి గురించి మాట్లాడతావా? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు గమనిస్తున్నాడు, జాగ్రత్త. ఓ ఆరాధికుడా, ఓ దేవుని బిడ్డ, మనమందరం సంగమ, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు వింటున్నాడు, జాగ్రత్త. దేవుడు నీ నడక, నీ మాట, నీ ప్రవర్తన, నీ తలంపు, నా తలంపు పుట్టక మునిపే మనందరి గురించి ఎరిగిన దేవుడు ఆయన. గొప్ప దేవుడు. ఆయన ప్రతిదీ చూస్తాడు, ప్రతిదీ ఆయన వింటాడు. నిన్నెవరో చెప్తా ఉన్నారు, ఏమండి మన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతుంటే ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుందంట. ఫోన్లో అది ఆన్ చేసి, బ్లూటూత్కి ఆన్ చేసి, మన ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకొని మనం ఎక్కడున్నా మన ఫోన్ అక్కడ ఉంటే వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారో అక్కడున్న మనకి వినిపిస్తుందండి అని అన్నాడు. ఒక ఆయన అన్నాడు, వద్దురా నాయన, మన గురించి వాళ్ళు ఎప్పుడు మంచి మాట్లాడరురా, మన గురించి ఎప్పుడు వాళ్ళు మంచి మాట్లాడరు, వాళ్ళు
మన గురించి మాట్లాడేదంతా చెడే ఉంటుంది కాబట్టి విని బాధపడటం ఎందుకురా? ఆ బ్లూటూత్ వద్దు, ఆ ఇయర్ ఫోన్స్ వద్దు, దాన్ని ఆఫ్ చేసుకుని ఉండరా మైగా. అవునా అన్న? మన గురించి మంచి కంటే కూడా చెడే మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారా? ఎందుకురా ఆన్ చేసుకుని మళ్ళీ నీ పరువు తీసుకుంటావు? ఆనందినేటప్పుడు బాధపడతావు, దుఃఖపడతావు, పడుకునేటప్పుడు ఆలోచిస్తావు. అవి వినకపోవటమే మంచిది. దేవుడు అంటాడు, జాగ్రత్త. ఈ 101వ కీర్తనలో 5వ వచనంలో దేవుడు అన్నాడు, తమ పొరుగు వారిని చాటును దూషించకూడదు. చాటును దూషించకూడదు, ఎదుటిపడి దూషించకూడదు, చాటును కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. తర్వాత మాట 3వ సంగతికి వెళ్దాం. 4వ వచనం, 15వ కీర్తన 4వ వచనం. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది 3వది. దేవుని గుడారములో ఉండేటటువంటి వాళ్ళు, దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండేటటువంటి వాళ్ళు, దేవుని మందిరంలో ఆరాధిస్తూ జీవితకాలం ఉండటానికి ఇష్టపడేవాళ్ళు, ఆరాటపడేవాళ్ళు, ఆశపడేవాళ్ళు చేయవలసినటువంటి పనులు యథార్థమైనటువంటి జీవితం, యథార్థమైనటువంటి ప్రవర్తన, నీతి నిజాయితీ అని మొట్టమొదటి మాట మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా ఏముండకూడదని? హానికరమైన మనసు ఉండకూడదు. ఇతరుల మీద నిందలు మోపడం, ఇతరుల గురించి అవమానకరంగా మాట్లాడటం, ఇతరులకు కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉండడం, ఇతరుల ఎడల తీవ్రమైనటువంటి ద్వేషం, పగ, ఈర్ష్య ఉండకూడదు అని మాట్లాడాను. దాని 101వ కీర్తన 5వ వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. 3వదిగా ఏముండకూడదు అని అంటే, ఈ 4వ వచనంలో దుష్టత్వాన్ని అసహ్యించుకునే మనసు ఉండాలి, పాపాన్ని అసహ్యించుకునే మనసు ఉండాలి, కీడుని అసహ్యించే మనసు ఉండాలి, రోతని, లోకాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని అసహ్యించుకునే మనసు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, ఈ మనసు దేవునికి ఉంది కాబట్టి. ఎక్కడుంది దేవునికి? చూడండి, 45వ కీర్తన 7వ వచనం. 45వ కీర్తన 7వ వచనం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. దేవుని మనసు ఏంటి? దేవుడు దేన్ని అసహించుకొస్తున్నాడు? నీతినేమో ప్రేమించాడు, భక్తిహీనతనేమో ద్వేషించాడు. మరి దేవుడు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించినప్పుడు నేను కూడా అలానే ఉండాలి. దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. సరే, అలా అవుతే గనక దేవుడేమో నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. నా మనసు కూడా అలానే ఉండాలి. దేవునికి ఇష్టం లేనిది నాకు ఇష్టం లేదు, దేవునికి నచ్చంది నాకు నచ్చదు, దేవుడు వద్దన్నది నేను కూడా వద్దు, నాకు కూడా వద్దు. దేవుడు చేయమన్నది చేస్తాను, దేవుడికి నచ్చింది చేస్తాను, దేవుడికి నచ్చంది నేను చెయ్యను. దేవునికి సరి అయితే నాకు సరే, దేవునికి సరి కాకపోతే, దేవునికి నచ్చకపోతే నాకు కూడా వద్దు. అది అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. అలాంటి మనస్సు కలిగి మనం జీవించాలి. దుష్టత్వాన్ని అసహించుకునే మనస్సు మనకు ఉండాలి. ఇక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించు, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషించు. కొన్నిసార్లు అదేంటో కానీ వాక్యం వద్దన్నా, దేవుడు వద్దన్నా, సేవకుడు వద్దన్నా అదే పని చేస్తున్నట్టు అర్థం ఏంటంటే, దేవుని మనసుకి నాకు సెట్ కావట్లా, దేవుని మనసుకు నాకు ఏం కావట్లేదు, సెట్ అవ్వట్లా. దేవుని మనసు ఒకలాగా ఉంది, నా మనసు ఒకలాగా ఏడ్చింది. ఇక్కడ గెహాజీ మనసు ఒకలాగా ఉంది. దేవుడేమో నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. మంచిని ప్రేమించాడు, చెడుతనమును ద్వేషించాడు. మనిషి కొన్నిసార్లు భక్తిహీనతను ప్రేమిస్తాడు, పాపిని వెనకేసుకుంటూ వస్తాడు, పాపాన్ని వెనకేసుకుంటూ వస్తాడు. పాపాన్ని నువ్వు వెనకేసుకుంటున్నావంటే నువ్వు ఆత్మీయ జీవితంలో వెనకబడినావు అని అర్థం.
భక్తిహీనతను నువ్వు ప్రేమిస్తున్నావంటే నీలో భక్తిహీనత ఉంది అని అర్థం. దేవునికి నచ్చినట్లుగానే జీవిస్తున్నాను. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నాం, ఆయన మందిరంలో ఆరాధిస్తూ బతికేద్దాం అనుకుంటున్నాం. ఇవన్నీ ఉండకూడదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి నచ్చంది మనకు నచ్చకూడదు. దేవుడు మెచ్చింది, దేవునికి నచ్చింది మనకు నచ్చాలి. వాక్యానికి నచ్చింది మనకు నచ్చాలి, వాక్యానికి నచ్చంది నాకు నచ్చకూడదు. అంతే. అంతకంటే పెద్ద లాజిక్లు సూత్రాలు ఏమి లేవు ఆధ్యాత్మిక జీవితంలో. నేను దీనికి ఒక వచన భాగం మీకోసం చూపిస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 10 నుండి కొన్ని వచనాలు చదవండి. 25వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస్, జాగ్రత్తగా వినండి, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన. చాలు. ఎవరండి ఆయన? ఎవరైనా? యాజకుడైన అహరోను మనువడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాస్. ఫీనెహాస్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వారి మధ్యను నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ కూడా ఓర్వలేకపోతున్నాడు. మన పాయింట్ ఏంటి ఇక్కడ? దేవుడు దేన్నైతే ప్రేమిస్తాడో మనం దాన్ని ప్రేమించాలి, దేవుడు దేన్నైతే ద్వేషిస్తాడో మనం దాన్ని ద్వేషించాలి. ఇప్పుడు ఫీనెహాస్ గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ కూడా ఏం చేయట్లేదు? ఓర్వట్లేదు. అదేంటయ్యా? కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు వద్దన్నది ఇంట్లో ఉంటుంది, దేవుడు వద్దన్నది ఒంట్లో ఉంటుంది, దేవుడు వద్దన్నది మనసులో ఉంటుంది, దేవుడు వద్దన్నది తలంపుల్లో ఉంటుంది, దేవుడు వద్దన్నది హృదయంలో ఉంటుంది, దేవుడు వద్దన్నది మన లాకర్లో ఉంటుంది. ఈ లాకర్లో ఇదొక పెద్ద లాకర్. ఇది దేవుడు వద్దన్నవి చాలా ఉంటాయి ఇక్కడ. దేవుడు అన్నాడు ఫీనెహాస్ గురించి, నేను ఓర్వలేని దానిని ఫీనెహాస్ ఓర్వట్లేదు. మనం ఎలాంటి వాళ్ళమండి? మన ప్రవర్తన ఎలా ఉందండి? మన జీవితం ఎలా ఉందండి? ఫీనెహాస్ గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడు. నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు. ఏంటి అది ఓర్వలేనిది అంటే? పాపం, వ్యభిచారం. ఒక పురుషుడు, ఒక స్త్రీ తప్పు చేస్తూ ఉంటే, ధర్మశాస్త్రాన్ని విడిచి, వాక్యాన్ని విడిచి తప్పు చేస్తూ ఉంటే, విచ్చలవిడిగా తప్పు చేస్తూ ఉంటే, ఒక ఈట పట్టుకొని ఫీనెహాస్ ఏం చేశాడంటే ఇద్దరిని పొడిచి చంపాడు. ఒక దేవుని బిడ్డ అట్లా చేయొచ్చునా? పాపం చేయొచ్చునా? పాపపు తలంపులతో ఉండవచ్చునా? ఉండకూడదు. దేవునికి అది నచ్చదు. ఫీనెహాస్ కూడా నచ్చలేదు. ఏం చేశాడు? ఈటతో పొడిచి చంపాడు. ఆ తెగులు ఆగిపోయింది. దేవుడు అన్నాడు, తర్వాత వచ్చిన చూడండి 12, కాబట్టి నీవు అతను తిట్లను ఎతనితో, ఫీనెహాస్తో, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయించున్నాను. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికి అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఫీనెహాస్ గురించినటువంటి సాక్ష్యం. నీ గురించి సాక్ష్యం ఏంటి? నా గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యం చెప్పగలడా? మన గురించి ఇలాంటి సాక్ష్యం చెప్పగలడా? 15వ కీర్తనలో ఉన్న దుష్టత్వాన్ని అసహ్యించుకునే మనసు ఉండాలి. ఫీనెహాస్ మనసు ఎలాంటిదో తెలుసండి? పాపాన్ని అసహించుకున్నాడు, దుష్టత్వాన్ని అసహించుకున్నాడు, వ్యభిచారాన్ని అసహించుకున్నాడు, పాపాన్ని, ఆ క్రియను అసహించుకున్నాడు, పొడిచి చంపి పాతి పెట్టాడు. ఇది దేవుని బిడ్డల మనసు. ఫీనెహాస్, ఇది దేవుని బిడ్డల యొక్క మనసు. దేవుడు నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. ఫీనెహాసు దేవుని ప్రేమించాడు, నీతిని ప్రేమించాడు, పరిశుద్ధతను ప్రేమించాడు, పాపాన్ని పొడిచి చంపాడు. ఇది దేవుని బిడ్డ యొక్క లక్షణం. ఆ రోజు ఫీనెహాస్ ఈటతో పొడిచి పాపాన్ని చంపితే, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం అనేటటువంటి కత్తితో మన లోపల దాగి ఉన్నటువంటి పాపాన్ని పట్టుకొని చంపాలి. దాన్ని తెగ నరకాలి. హృదయంలో, తలంపుల్లో ఉన్నటువంటి. ఎందుకోసమని? మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నామో
ఆయన గుడారంలో ఉండాలనుకుంటున్నాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నాం, ఆయన మందిరంలో ఆరాధిస్తూ బతికేద్దాం అనుకుంటున్నాం కదా. ఇవన్నీ చేయాలి, ఇవన్నీ చేయాలి. ఆ వచనంలో 15వ కీర్తనలో సన్మానించుట, మాట తప్పకుండుట అనే 2 మాటలు కూడా అక్కడ ఉంటాయి. నష్టము కలిగినను మాట తప్పడు, నష్టం కలిగిన మాట తప్పడు. సన్మానిస్తాడు. సన్మానం, గౌరవం ఉంటుంది, గర్వం ఉండదు. గౌరవము అనేది ఉంటుంది కానీ గర్వం అనేది ఉండదు. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, సన్మానించు, నష్టం కలిగిన నువ్వు మాట తప్పదు. ఒకవేళ నువ్వు మాట ఇస్తే నీకు నష్టం కలిగిన రూపాయి లాస్ అయిన నువ్వు మాట తప్పదు, నిలబడు అని దేవుడు అన్నాడు. చివరి మాట చూసి మనం ఆరాధనకి వెళ్దాం. 5వ వచనం, 15వ కీర్తన 5వ వచనం. జాగ్రత్తగా వినండి. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదిలించబడు. ఏ ప్రకారంగా చేయవాడు? మళ్ళీ మొదటి నుంచి వెళ్ళాలి, అంశాల వారిగా రావాలి. ఏ ప్రకారం చేయవాడు? యథార్థమైన ప్రవర్తన, నీతి, నిజాయితీ. తర్వాత 2వది హానికరమైనటువంటి మనసు ఉండడం, ఇతరుల మీద నిందలు వేయకపోవడం, ఇతరుల గురించినటువంటి అవమానకరంగా మాట్లాడకుండా ఉండటం, ఇతరులు కీడు చేయాలని కోరిక లేకపోవడం, ఇతరుల ఎడల తీవ్రమైనటువంటి ద్వేషం లేకపోవడం, దుష్టత్వాన్ని అసహించుకునే మనసు ఉండడం, దేవుడు ప్రేమించే వాటిని ప్రేమించాలి, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషించాలి, ఫినెహాసు లాంటి మనసు కలిగి ఉండాలి. తర్వాత సన్మానించుట, మాట తప్పకుండుట, ద్రవ్యము వడ్డీకి ఇయ్యకుండుట, లంచం పుచ్చుకొనకుండుట. ఇవన్నీ చేసినప్పుడు, ఇవన్నీ ఈ ప్రకారము చేయువాడు ఎలా ఉంటాడంటే ఆయన ఈ ప్రకారం అంటే పైన చెప్పిన ప్రకారం, పైన చెప్పిన విషయాలన్నీ, పైన చెప్పిన పాయింట్స్ అన్ని, పైన చెప్పిన సంగతులన్నీ, పైన చెప్పిన సూత్రాలన్నీ చేయువాడు ఎలా ఉంటాడంట? అద్భుతమైనటువంటి మాట. ఎలా ఉంటాడు? ఎన్నడూ కదల్చబడడు. కొంతమంది జీవితాలు ఊగుతున్నాయి, కొంతమంది జీవితాలు కదిలిపోతున్నాయి, కొంతమంది పునాదులు కదిలిపోతున్నాయి, కొంతమంది జీవితాలు పడిపోవడానికి శిథిలావస్థలో ఉన్నాయి, పెచ్చుకులు ఊడిపోతున్నాయి, గోడలు బీటలు వారినాయి, పునాదులు అదిరిపోతున్నాయి, కదిలిపోతున్నాయి. ఎందుకోసమని? పైన చెప్పినవన్నీ లేవు కాబట్టి. నీ జీవితం బాగుండాలా? మీ జీవితం పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కదలకుండా ఉండాలనుకుంటున్నారా? స్థిరంగా ఉండాలనుకుంటున్నారా? చివరి పాయింట్, తన ద్రవ్యము ఎవరికి ఇయ్యడు? వడ్డీకి. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమన్నాడంటే, అబ్బాయి మీ సహోదరులకి డబ్బులు వడ్డీకి ఇవ్వకూడదురా అన్నాడు ఇశ్రాయేలుతో దేవుడు. ఏమన్నాడు? మీ సహోదరులకి ఏమి ఇవ్వకూడదు? వడ్డీకి డబ్బులు ఇవ్వద్దురా. ఈ వడ్డీలు కట్టలేక, ఈ వడ్డీ జీవితం జీవించలేక, అసలు అంతే ఉంది, వడ్డీ అంతే ఉంది, అంతా పెరిగిపోతుంది. కారణం ఏంటో తెలుసా? ఉన్నదాంతో తృప్తి లేకపోవడం, ఉన్నదాంతో సంతృప్తి లేకపోవడం, ఉన్నదాంతో సరిపెట్టుకోకపోవడం, అప్పులు చేయడం, తిప్పలు తెచ్చుకోవడం, అప్పు తెచ్చి తిప్పలు తెచ్చుకోవడం, లేనిపోని జబ్బులని, వచ్చిన జబ్బులు కావు అన్ని, తెచ్చుకున్న జబ్బులు. ఇవన్నీ వచ్చిన జబ్బులు వేరే ఉంటాయి, తెచ్చుకున్న జబ్బులు వేరే ఉంటాయి. కొన్నిసార్లు మనకు వచ్చిన జబ్బుల కంటే తెచ్చుకున్న జబ్బులే ఎక్కువ. అప్పు చేశాను, తప్పు చేశాను, అప్పు తెచ్చి తప్పు చేశాను, అన్నం సరిగా తినకపోతేని, నిద్ర సరిగా పోకపోతేని, ప్రశాంతంగా నలుగురితో కూర్చొని నవ్వలేకపోతేని, ప్రశాంతంగా ఆరాధించలేకపోతేని, ప్రశాంతంగా బైబిల్ చదవలేకపోతేని. ఇది వచ్చిన జబ్బో తెచ్చుకున్న జబ్బో? తెచ్చుకున్న జబ్బే. దేని మీద ప్రేమ పెరిగి? డబ్బు మీద ఆశ, డబ్బు మీద ప్రేమ, డబ్బు మీద ఆశ, ఆకాంక్ష, ఒక మోహం డబ్బు అంటే. డబ్బు బైబిల్ గ్రంథంలో చూడండి, ప్రవక్తలు డబ్బుని అసహించుకున్నారు. పౌలు గారు అంటాడు, ఇగో నేను పెంటతో సమానంగా నేను
ఎంచుకొనుచున్నాను. భక్తుడు అంటాడు, ఇది సమయమా మనకు సంపాదించుకోవడానికి? అబ్రహాం అంటాడు, నీ దానములు నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో అని అంటాడు. బైబిల్ గ్రంథంలో డబ్బును ద్వేషించిన వాళ్ళు చాలామంది, వాళ్ళు ఏం చేశారో తెలుసండి, ఆస్తులు సంపాదించుకోలేదు కానీ ఆత్మీయతను సంపాదించుకున్నారు. వాళ్ళు డబ్బు సంపాదించుకోలేదు కానీ ఆస్తులు సంపాదించుకోలేదు కానీ, ఏమండి, ఇళ్ల స్థలాలు సంపాదించుకోలేదు కానీ వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? ఆత్మీయతను వాళ్ళు సంపాదించుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, శారమ్మ గారు చచ్చిపోతే పాతి పెట్టడానికి ఏమి లేదు, అబ్రహాం గారికి చోటు లేదండి. ఈ భూమి అంతా నీదే అన్నాడు దేవుడు, ఈ భూమి అంతా నీదే అన్నాడు దేవుడు. కానీ శారమ్మ గారు చనిపోతే ఆయన డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడండి సమాధికి ఒక చోటు. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో జీవిస్తున్నాడండి. పౌలు గారు కోట్ల రూపాయల ఆస్తిని విడిచిపెట్టి సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసం శ్రమలు పడుతున్నాడండి. ఏలియా ఎలీషాలు తోటలను దాసదాసీలను మందలను కోరుకోలేదండి. హబక్కూకు వాటిని కోరుకోలేదండి. వాళ్ళు ఆస్తులు పెంచుకోలేదండి, ఆత్మీయతను పెంచుకున్నారు. ఆస్తులు సంపాదించుకోలేదండి, ఆత్మీయతను సంపాదించుకున్నారు. వాళ్ళకి ఎక్కువగా శత్రులే ఉన్నారు. అయినా కానీ వాళ్ళు ఆత్మీయతను పెంచుకున్నారు, ఆత్మీయతను వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఈ రోజున చాలామంది ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఎట్లా చేయాలా, ఈ 1,00,000 రూపాయలని 2 లక్షలు ఎట్లా చేయాలా, ఎన్ని అబద్ధాలు ఆడాలా, ఎవరిని బతికులు ఆడాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఏ విధంగా బాగుపడాలా, ఏ విధంగా 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఈ 4 రాళ్ళు వెనకేసుకోవటం కాదు, మన మీద పడుతున్నాయి. ఈ రాళ్ళన్నీ మన మీద పడుతున్నాయి. ఆ రాళ్ల క్రింద మనం ఉన్నాం. డబ్బు డబ్బు. నేను ఒక వచనం చూపెడతాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలో ఉరిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాశలలో పడతారు. ఎవరు వీళ్ళు? ధనవంతులు అవ్వడానికి డబ్బును పెంచుకోవాలి. డబ్బు పెంచుకోవాలా? ఎట్లా డెవలప్ చేసుకోవాలా? డబ్బు పెంచుకోవాలా, ఆస్తులు పెంచుకోవాలి. ఓ దేవుని బిడ్డ, ఓ ఆరాధికుడా, నువ్వు దేవుని యొక్క గుడారంలో ఉండాలనుకుంటున్నావు కదా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నావు కదా, ఆయన మందిరంలో ఆరాధిస్తూ బతికేస్తాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఆస్తులుగా అది పెంచుకోనేది. నీ ఆస్తుల కంటే ఆత్మీయతను ఎక్కువగా పెంచుకోవాలి. పెరగాల్సింది ఆస్తులు కాదు, పెరగాల్సింది ఏంటి? ఆత్మీయత, ప్రార్థన జీవితం, దేవునితో సహవాసం, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత, దేవుని యొక్క మాటల్లో పట్టు, ఆరాధించటంలో ఆత్మీయత, దేవుని వెంబడించటంలో ఆశ, ఆకాంక్ష, ఇవన్నీ మనం పెంచుకోవలసినవై ఉన్నాయి, పెరగవలసినవై ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నవంతా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. నువ్వు సంపాదించినవి ఎవరివి అవుతాయి? నీ సంపాదించినవి ఎవరు అవుతాయి? నువ్వు కూడబెట్టుకున్నవి ఎవరు అవుతాయి? చివరి పాయింట్లో ఉన్నాం. తన ద్రవ్యాన్ని ఎవరికి ఇయ్యడు? వడ్డీకి ఇయ్యడు. తన సహోదరులు ముక్కు పిండి వసూలు చేసుకోడు. ఇస్తావా చస్తావా? ఇస్తావా చస్తావా? నువ్వు ఇచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా. అరే అన్నం తినేదా? నువ్వు తింటే తినకపోతే నేను కూడా తినలేదు ఇంటి దగ్గర. నువ్వు ఇస్తావా ఇవ్వా? నువ్వేమన్నా చెయ్యి. చేతిలో డబ్బులు లేవురా, తీసుకునేటప్పుడు తెలియదా? నీ దగ్గర లేకపోతే వెళ్ళు ఇంకొక చోట అప్పు చేసుకొని అప్పు చేసి నా దగ్గర. ఇప్పుడు నువ్వు నా దగ్గర అప్పు చేసావు, నన్ను తిప్పలు పెట్టావు, నేను అడుగుతున్నాను. సరే నీ దగ్గర లేవా? వేరే చోట అప్పు చేసి నాకు నేను పోతా, మీరు చూసుకోండి అంటాడు. కొద్దిగా అన్నం తిన్నాయిరా, నేను కూడా తినలేదు, కొంచెం నిద్రపోనీరా, నేను కూడా నిద్రపోని రాత్రులు గడిపాను. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ పోరాటం ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఆరాటం ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు డబ్బు డబ్బు. ఆస్తులు పెంచుకోవడానికి, డబ్బు పెంచుకోవడానికి ఏమండి ఆతృత పడేవాళ్ళు ఇక్కడ మనం చదువుకున్నాం. శోధనలో, ఉరిలో, హానికరమైనటువంటి సంగతుల్లో వాళ్ళు ఏమైపోతున్నారు? పడిపోతున్నారు, చెడిపోతున్నారు. అది డబ్బు ఆత్మీయత మీద ప్రభావం చూపుతుంది, అప్పు ఆత్మీయత మీద ప్రభావం చూపుతుంది, ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపుతుంది, మనల్ని నాశనం చేస్తుంది. ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. రెండోది ఏముంది అక్కడ?
5వ వచనంలో లంచము పుచ్చుకొనడు, లంచము పుచ్చుకొనడు. ధర్మశాస్త్రంలో దేవుడు అన్నాడు, ఈ వడ్డీ డబ్బులు వడ్డీకి ఇవ్వడం గురించి ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, నీ సహోదరులకి వడ్డీ ఇవ్వద్దు, నువ్వు వడ్డీకి ఇవ్వద్దు, నీ సహోదరులకి వడ్డీకి ఇవ్వద్దురా. అన్యుడికి ఎవరైనా అన్యుడికి నువ్వేం చేసి న్యాయంగా బదులియ్యి, వడ్డీకి న్యాయంగా ఇయ్యి, కానీ నీ సహోదరులకి ఏమి ఇవ్వకూడదు ఇశ్రాయేలుతో అన్నాడు. ద్వితీయోపదేశకాండం 23:20 అన్నాడు, నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వద్దు, ముక్కుపిండి అసలు తెలుసుకోవద్దురా. నీ సహోదరుడు, నీ సంబంధి, నీ ఇంటివాడు, వీటి విషయంలో జాగ్రత్త. అది మొదటి. రెండోది, లంచం పుచ్చుకోనకూడదు. దీనికి ఒక వచనం చూపిస్తాను. సామెతలు 15:27 చదవండి. సామెతలు 15వ అధ్యాయం 27వ వచనం. లోభి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచం అసహించుకుని వాడు బ్రతుకును. ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. లోభి ఏం చేస్తాడంట చెప్పరేమో. లోభి ఏం చేస్తాడు? తన ఇంటి వారిని ఏం చేస్తాడు? బాధ పెట్టి, తెప్పలు పెట్టి, పీల్చి విప్పి చేస్తాడు లోభి. రేపు పొద్దున పెద్ద అక్షరాలతో వస్తుంది పేపర్లో, న్యూస్ పేపర్లో. రేపు పొద్దున టీవీ న్యూస్లో నీ గురించే వస్తూ ఉంటుంది. లంచము తీసుకుంటూ పట్టుబడిన అధికారి, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏసీబీ వలలో చిక్కిన తిమింగళము. వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళకి వచ్చే డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి నియమించబడిన జీతాలు ఉన్నాయి, వాళ్ళకు వచ్చే ఆదాయం ఉంది. అది కాకుండా లంచాన్ని ఈయన అడగడు, అడిగిస్తాడు. వీళ్ళ ఏజెంట్లు వేరే ఉంటారు. డబ్బు లంచం. ఈ లోబి తన ఇంటి వారిని ఏం చేస్తాడంట? బాధ పెడతాడంటండి, బిడ్డలను బాధ పెడతాడంటండి, భార్యను బాధ పెడతాడండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెడు తీసుకొని వస్తాడు. ఈ లంచం తీసుకున్నాడు. మళ్ళీ దాచిపెట్టమని ఎవరికి ఇస్తాడు? ఇంటికి తీసుకుని వచ్చి ఎవరికి ఇస్తాడు? ఇక్కడ దాచిపెడతాడు. ఈ పిల్లలు తినే డబ్బు ఎక్కడిది? తెచ్చిందేమో భర్త, దాచిపెట్టిందేమో భార్య, తినేదేమో పిల్లలు. అందరు కలిసి మొత్తం ఏ సొమ్ము తింటున్నారు వీళ్ళు? లంచం సొమ్మే. జాగ్రత్త. అబ్రహాం అన్నాడు, అసలు నీ దానము, నీ ధర్మము, నీ డబ్బు, నూలు పోగు కూడా నాకు వద్దన్నాడు అబ్రహాం గారు. నీ దగ్గరే ఉంచుకో, నీ దానాలు నీ దగ్గరే ఉంచుకో. దానియేలు అంటాడు. తర్వాత యోసేపు గారు కూడా ఆ మాటలు అంటారు, మీ దానాలు మీ దగ్గర ఉంచుకోండి రాజా, మాకు అవసరము లేదు. నీతిమంతునికి ఉన్నది కొంచెమైనా అది తృప్తిగా ఉంటుంది, సంతృప్తికరంగా ఉంటుంది. ఈ లంచం తీసుకొచ్చాడు, భార్యను దానికి గురి చేశాడు, బిడ్డల్ని దానికి గురి చేశాడు, కుటుంబం మొత్తం ఆ కీడులోనే ఉంది. తర్వాత ఆ వచ్చిన వాళ్ళు ఇంకొక వ్యక్తి ఉంటాడు. తర్వాత లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడు. తర్వాత మాట, లంచమును అసహించుకునేవాడు బతుకుతాడంట. చచ్చేదేవాడు? లంచం తీసుకునేవాడు చేస్తాడు, లంచాన్ని అసహించుకునేవాడు బతుకుతాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం? మనం ఆయన గుడారంలో ఉండాలనుకున్నాం కదా, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకున్నాం కదా, ఆయన మందిరములు ఆరాధిస్తూ బతికేద్దాం అనుకుంటున్నాం కదా. మనం చేయాల్సిన పనులు ఇవి చేయాలి, తప్పించుకోలే. చివరికి అంటాడు, ముగిస్తూ అంటాడు కీర్తనకారుడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదల్చబడు. ఏ ప్రకారముగా? 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఆ ప్రకారంగా చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఆయనే ఉంటాడు. ఎక్కడ? ఆయన గుడారంలో ఆయనే ఉంటాడు. ఎక్కడ? ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆయనే ఉంటాడు. ఎక్కడ? దేవుని మందిరం యుగయుగాలు ఆరాధిస్తూ బతికేస్తాడు. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా. తర్వాత మనసారా ఆరాధిస్తూ ఎక్కడ బతుకుతావా? చస్తావా? మనసారా ఆరాధిస్తూ బతికేస్తున్నాయంట. ఊరికినే మాట చెప్తేనే పాడబాడితే నవ్వదు. ఇక్కడ
ఊగే మాట చెప్తే పాట పాడితే అయిపో. ఇక్కడ ఈ ప్రకారము చేయువాడు, డూ దిస్, ఈ ప్రకారంగా చేయవాడు. ఏ ప్రకారముగా? 2వ వచనం నుండి 5వ వచనం ప్రకారంగా ఆ మాట ఉంది కదా, ఈ ప్రకారము చేయువాడు, ఈ ప్రకారము చేయువాడు. ఎట్లా చెయ్యి? దేవుడు నీకు ఒక అవకాశం, నీకు ఒక చోటు, నీకు ఒక స్థానం, నీకు ఒక స్థలం. నేనుండు స్థలములో మీరును ఉండిలాగిన. ఆయన గుడారంలో ఉండాలనుకోండి. 1వ వచనం చూడండి, అందరికి కలిసి చదువుదాం. 15వ కీర్తన 1వ వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నేనే ప్రభువా, నన్ను అట్లా ఉంచినట్లు సహాయం చేయను ఆయన. నేను పాటిస్తాను ప్రభువా, మీరు చెప్పిన విషయాలు నేను పాటిస్తాను ఆయన. మీరు చెప్పినటువంటి మీరు అనుసరించండి అని మీరు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తాను ప్రభా. మీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను ప్రభా. ఈ 15వ కీర్తన 2వ వచనం నుండి 5వ వచనం వరకు ఉన్న విషయాలు నేను పాటిస్తాను ప్రభా. నాకు ఆ కృప దయచేయండి నాయన. నీ గుడారంలో ఉండాలనుకుంటున్నాను ప్రభా. నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండాలనుకుంటున్నాను ప్రభా. నీ మందిరంలో ఆరాధిస్తూ బతికేయాలని అనుకుంటున్నాను ప్రభా. ఈ విషయాలన్నీ ఈ ప్రకారం చేయుటకు నాకు నీ కృపను నాకు అనుగ్రహించండి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం. ఇవి పాటించకపోతే, 5వ వచనం ప్రకారంగా ఈ ప్రకారం చేయకపోతే ఆయన గుడారంలో మనం ఉండలేము. ఆయన పరిశుద్ధ పర్వతం మీద మనం బతకలేము. ఆయన మందిరములో ఆరాధిస్తూ మనం బతికేయలేము. దేవుడు లోపలికి రానివ్వడు. అక్రమం చేయవాళ్ళ మీరెవరు నాకు తెలియదు అంటాడు. మనం పరిశీలన చేసుకుందాం. ఆయన గుడారంలో ఉందాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద బతుకుదాం, ఆయన మందిరంలో. ఇవన్నీ ఆయన మందిరాన్ని గురించినటువంటి మాటలే. ఆయన సన్నిధిలో బ్రతకడానికి, ఆరాధిస్తూ బ్రతకడానికి ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు. ఆ ప్రకారం వచ్చేవాడు కదల్చబడడం. ఆ రీతిగా దేవుని మందిరంలో మనము ఇవన్నీ పాటించి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ ఆయన గుడారంలో ఉండడానికి, ఆయన పరిశుద్ధ పర్వతం మీద బతకడానికి, ఆయన మందిరంలో ఆరాధిస్తూ బ్రతికేయడానికి చెప్పబడినటువంటి విషయం మనం పాటిద్దాం, అనుసరిద్దాం. జీవిత సత్యాలను మన కనులెదురు ఉంచుకుందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేసి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం.